అడిగేవేంద్రా ఫోన్ తెగ నాకేస్తున్నాడు. ఆడా ఆడి గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ కొట్టండి ముద్దు పెట్టండి అని ఆడుతున్నాడు. ఇంతకీ స్కోర్ ఎంత? సెంచరీకి సేరులో ఉన్నాడు. నాకు నిన్నటి ఫిగర్ తగిలితే ఫోన్ కట్టేయండి గట్టిగా పట్టేయండి అనే కొత్త ఆట మొదలెడతా. నీ ఫిగర్ రావాలంటే వర్షం అన్నా రావాలి, ఇళయరాజా పాట అన్నా రావాలి. పాట వచ్చినంత ఈజీగా పాపొత్తే బా. బంటి బండి తీరా తెలుపగా విరబూసిన ఆశలు విరితేనే చల్లగా అలరులు కురిసిన. మేడం ఇది నో పార్కింగ్ ప్లేస్. బాబు టెండూల్కర్ నువ్వు రామ్మా. Well, this little man is the nearest thing to Bradman there's ever been. What a player he is. And he's going to finish this off quickly. Have a look at that shot. Oh, he's hit this one, Miles. Right shot. Oh, it's a big hit. నువ్వా ఫోన్ వాడో? ఎవరి నెంబర్ ఇచ్చావో చెప్పరా, ఇక్కడ టెన్షన్ తో చేతితో పట్టు కూర్చున్నావు. అదేదో ఫ్యాన్సీ నెంబర్ లా ఉందిరా. 6666 నాదే నాదే అదే అదే కూడా వచ్చింది వీడు. కారద్దం పగలు కొట్టింది నువ్వు. కారేమో అమ్మాయిది. మధ్యలో నా నెంబర్ ఇవ్వడం ఏంట్రా? మేడం అద్దం లాంటి అద్దం పగిలిపోయింది మేడం గారు. హలో, కారద్దం పగిలిందా అండి? అవునండి మామ, ఆ అమ్మాయి ఫోను. హలో, ఇక్కడ నా కారద్దం పగిలిపోయింది. నంబర్ ఇచ్చారు. పగలలేదు, పగలగొట్టా. వాట్? ఎందుకు? మరి నో పార్కింగ్ ప్లేస్ లో కారు ఎందుకు పార్క్ చేసావు? పార్క్ చేస్తే నీకేమైందిరా? నీ కారు నా జనజీవన స్రవంతికి అడ్డం వచ్చింది, అందుకే బద్దలు కొట్టా. మరి నంబర్ ఎందుకు ఇచ్చావు? ఇంకోసారి కారు అలాగే పార్క్ చేస్తే ఇంకో అద్దం కూడా పగలగొడతానని చెప్పడానికి. మరి నీ నంబర్ నా దగ్గర లేదు కదా, అందుకే నా నంబర్ పెట్టాను. థ్యాంక్స్ ఫర్ ద కాల్. మావా, స్విట్జర్లాండ్ వెళ్తే బెటరా బ్యాంకాక్ వెళ్తే బెటరా? సింగిల్ అయితే బ్యాంకాక్, హనీమూన్ అయితే స్విట్జర్లాండ్. అయితే స్విట్జర్లాండ్ వెళ్ళిపోదాం. నిజమాగా మరి మావా, జూబ్లీ స్వర్గం సూట్ బెటర్ అంటావా? నిన్ను ఏజ్ లో జాయిన్ చేసుకోరేమో. నాకు కాదురా, నాకు పుట్టబోయే కొడుక్కి. రే, నువ్వు ఇలా మాటలతో పాటలతో కన్ఫ్యూజ్ చేయకుండా మ్యాటర్లోకి రారా. రే, ఆ అమ్మాయిని చూసారు కదరా, గౌతమ్ నేను సినిమాలో హీరోయిన్ లా క్లాస్ గా ఉంటది. మరి మనం రాజమౌళి వినాయక్ హీరోలా మాస్ గా ఉంటాం ఏంటి? ఎప్పటికే ఆ అమ్మాయికి చాలా మంది లైనేసి ఉంటారా. నువ్వు పడేసింది బంతిని కాదు, నా గుండెని. నువ్వు ఎస్ అంటే నో వే. ఇవి క్రెడిట్ కార్డ్స్, ఇవి డెబిట్ కార్డ్స్. నా జేబులో పే స్లిప్ ఉంది, నా బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంది, నా పేరు మీద పాలసీ ఉంది, నా ఫ్లాట్ లో ప్రైవసీ ఉంది. నాకు జీవితం మీద బోలెడు ఆశ ఉంది. మీరున్నారు కదా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు రెడీ ఫర్ ది సెకండ్ మ్యారేజ్? 2 minutes మీతో మాట్లాడచ్చా? 2 minutes ఒప్పుకోవచ్చు కదా? ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా? రే, నేను నీకంటే పెద్దదాన్ని. అయితే ఏంటి, జెస్సీ కూడా కార్తీక్ కంటే పెద్దదే. జెస్సీ, ఎవరు మై జెస్సీ? ఆతిగా గండాలా ఎట్లీస్ట్ గండి వేట్. అలా 10 మందిలో ఒకళ్ళ ఉండడం మా ఇంటా వంట లేదు కాబట్టి ఇలా చేస్తే ఆ అమ్మాయికి మన ఫేస్ బాగా రిజిస్టర్ అవుద్దిరా. ఇక నుంచి దానికి ఉంటదు రే. రే, గుడి కడుతున్నాం, కొంప జాగ్రత్త. అంకుల్ స్వీట్. బాబు, ఇది పుల్లారెడ్డితో మళ్ళీ వచ్చిందిరా. మళ్ళీ ఏమైంది తల్లి? 100 out of 100 అంకుల్. అమ్మయ్యా, ఐ గాట్ ఇట్. ఆ యదవలకు కూడా కాస్త పెట్టమ్మా, సిగ్గు వస్తుందేమో. I'll try. రామ్మా ఆశ, దా దా దా. స్వీట్స్ తిందాంలే గాని కూర్చో. ఆశ,
నీకు ఎలాంటి మొగుడు కావాలి కొంచెం చెప్పవా? మొగుడా? యు మీన్ హస్బెండ్? నా టైం టేబుల్లో ఈ సబ్జెక్ట్ లేదే. స్మోక్ చెయ్యొద్దు, డ్రింక్ చెయ్యొద్దు, పొద్దున్నే ఫోరెడ్ మీద ముద్దు పెట్టి నన్ను నిద్ర లేపాలి. ఎక్కడా? ఫోరెడ్ రా. సాయంత్రం మేము ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసి వంట చేసి నాకు ముద్దలు తినిపించాలి. వావ్, వాట్ ఎ హోమ్లీ థాట్. రియల్లీ? థ్యాంక్ యూ. వంట చేయాలంటరా? రాత్రయ్యాక అయ్యాక నన్ను బుజ్జి పాపల దగ్గరికి తీసుకొని బజవాలి. అంతే. ఇలాగైతే ఆడు జీవితాంతం ఇలా తల కొట్టుకోవాలరా. అది బుర్ర భూత. ఇక నేను వెళ్ళొచ్చులే. ఇంకోసారి 100కు 100 వచ్చింది, నీ బొందొచ్చిందని నా ఇంటికి పద్దాక పుల్లారెడ్డిని వేసుకొని వచ్చేవనుకో, ఈసారి ఫైనల్ ఎగ్జామ్స్ లో నీ హాల్ టికెట్ నంబర్ కూడా నేనే వేస్తా. అప్పుడు మన ఇద్దరు రిజల్ట్ ఆపేస్తారు. మీ అన్నయ్య అమెరికా బస్ స్టాండ్ లో మా షెల్ ఇంకా రాలేదేంట్రా అని వెయిట్ చేస్తాడు. హలో, నేను పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను. ఐల్ కాల్ యూ బ్యాక్. ఎవరది? నీ ఫ్రెండా? ఏ కాలేజ్ మీది? నేను చెప్పను పో. నా హాల్టిక్ నెంబర్ వేసాను. నేను ఎందుకు చెప్పాలి? హోసి పిచ్చాసా, నువ్వు చెప్పినా హెత్తను, చెప్పకపోయినా హెత్తను. వద్దు, చెప్తాను. బంటే, కాలేజ్ పేరు కొంచెం నోట్ చేసుకోమ్మా. అలాగే. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్. జీసస్, మై డియర్ జీసస్, ఫస్ట్ రావాలి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, స్ట్రేట్ ఫస్ట్ రావాలి, 100 రావాలి. ప్లీజ్ జీసస్, ప్లీజ్ సమ్మో ఐ మస్ట్ గెట్. ప్లీజ్ జీసస్, ప్లీజ్. ఇంకెవరు రావద్దు, అందరూ ఫెయిల్ అవ్వాలి, 0 కాంపిటీషన్ ఉండాలి. ప్లీజ్ జీసస్. నువ్వెందుకు వచ్చావు? నీ ఫ్రెండ్ని గట్టిగా హక్ చేసుకుందామని. నేను కంప్లీట్ చేస్తా. నీ హాల్ టికెట్ నెంబర్ వేస్తా. ఇదిగో, నువ్వు ముందుకెళ్ళి తన వెనక్రమను. ఇక్కడ కష్టం, ప్లీజ్. పిచ్చాసా, మానవుడు తలుచుకుంటే సాధించలేంది ఏదీ లేదని అబ్దుల్ కలాం గారు చెప్పారు. మనిషి ఇక్కడి నుంచి చంద్రమండలం మీద కాలుమోపగా లేంది, నేను ఇక్కడి నుంచి నీ ఫ్రెండ్ నడు మీద చేయవేలేనా? ట్రై చేద్దామా సార్? అయ్యో, ప్రభువా, ఈ పాపిని నువ్వే క్షమించాలి. నీ కారద్దం బద్దలు కొట్టిన మనమే. బాబు, ఏం చేస్తే మా ఫ్రెండ్ వదిలేస్తావో చెప్పు, చేస్తాం. ఓ ఫోటో ఇచ్చేస్తే ఇక మళ్ళీ కనపడను. ఫోటోనా? ఫోటో ఎందుకు? చూసుకోలేవే, మన హాయిగా చదువుకోవచ్చు. ప్లీజ్ రేయ్, నువ్వు రారా. ఏకంగా వాడుతూనే వచ్చేసావు. ఇంట్లో వాళ్ళ కోసం అంటే భుజం మీద చేయాలా? అయ్యి బాబు, నేను ఎప్పుడన్నానండి? సర్లేండి, వేసుకోండి. ఇది వాడి కోసం. వేసుకోలేవే, గొడవ వదిలిపోద్ది. సర్లే. మా ఇంట్లో ఫోటో చూసి ఇలాంటి అమ్మాయి ఎందుకురా, ఈ అమ్మాయి ప్రమాణంగా ఉందన్నారు. మరి మీ పేరెంట్స్ తో ఒకసారి. డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. ఐ డోంట్ నీడ్ టు యాక్ట్, ఐఎమ్ ఆల్రెడీ స్మార్ట్. అంటే నేను అందరు అమ్మాయి లాంటి దాన్ని కాదు. నేను అందరు అబ్బాయిలు ఉంటుంది కాదు, మగాళ్ళలోనే హై అండ్ మోడల్. ఓన్లీ 1 పీస్ అవైలబుల్, వాడేసుకో. ఫైనల్లీ ఒకటి చెప్పు, మనిషికి శారీరక తృప్తి ముఖ్యమా, మానసిక సంతృప్తి ముఖ్యమా? నిన్నే ఇలా మూడేసింది ఏంటి? కమాన్ చెప్పు, శారీరక తృప్తా, మానసిక సంతృప్తా? అమ్మో, శారీరక తృప్తి తర్వాత వచ్చే మానసిక సంతృప్తే ముఖ్యం. డిస్కస్టింగ్. ఇదిగో పిల్ల, సృష్టి ధర్మం అది. ఇదిగోండి. నేను అడిగింది లైట్స్ రా. దాన్నే లైట్ గా లాగండి. నీకు రోజు రోజుకి పంత తక్కువ, పంచులు ఎక్కువ అయిపోతున్నారు. పద్ధతిగా బాగున్నావే ఏంటి? ఫ్యామిలీ పక్షంగా రెడీ అయ్యొచ్చు. మనసు మారిందా? అమ్మాయిల్ని ఏడిపించడం, వెంటపడడం నీకు సరదా కదా? చిచి, ఏడిపించడం కాదు బంగారం, ఇవి మన స్వీట్ మెమరీస్. రేపు మనకి పెళ్ళై పిల్లలు పుట్టాక, వాళ్ళకి పిల్లలు పుట్టాక
ఫ్యాషన్ టీవీ నుంచి భక్తి ఛానల్ చూసే ఏజ్ వచ్చాక ఏ మనవరో మనవరాలో నీ దగ్గరకు వచ్చి బామ్మ 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 నీది తాతయ్యది లవ్ స్టోరీ కొంచెం చెప్పవా అని అడిగితే మరి చెప్పుకోవడానికి ఉండాలిగా స్వీట్ మెమరీస్. అందుకే స్వీట్ మెమరీస్ కాన్సెప్ట్ బాగుంది. అలాగే రేపొద్దున నీ కొడుకో మనవడో ఆ అమ్మాయి వెంట పడుతుంటే నువ్వు వాడిని పిలిచి తప్పురా అలా చేస్తే నీ కాళ్ళు చేతులు విరక్కొడతారని చెప్పడానికి నీకు ఒక స్వీట్ మెమరీ ఉండాలిగా. అంకుల్, సూర్య అంకుల్. సూరి సొడాల్ సూరి ఇతనే అంకుల్. అంకుల్ ఏందమ్మా అంకులు? సెటిల్మెంట్ వచ్చినోడు పట్టుకొని అంకుల్ అంటారేంది? ఏ రత్వం కనపెట్టలేదా ఏంది? ఏందబ్బాయి నీ ఎవ్వారం? సానా కంప్లైంట్లు వస్తున్నాయి. పొడుస్తా పైరసీ డివిడీలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ఎవడీడు? ఏంది? నేను ఎవరా? ఈ గుంటూరు సొడాల్ సూరి తెలియకుండానే సెటిల్మెంట్ పిలిచారా ఏంది? అయినా ఈ రెండు పార్టీలు పరస్పరం పరిచయం లేకుండా ఈ సెటిల్మెంట్ ఏంది అంటున్నా. పొడుస్తా మీ అకౌంట్ లో బ్యాలెన్స్ తక్కువగా ఉన్నది, దయచేసి రీఛార్జ్ చేసుకోండి. చేస్తామండి చేస్తాం. కోట్లలో వ్యవహారం చేసేవాళ్ళ మాత్రం చేయలేమా ఏంది? మీరు ముందు ఫోన్ పెట్టండి. ఎందుకు చెయ్యం? ఇదిగో మా బాబాయ్ పేరు చెప్తే గుంటూరులో 104 అమ్మా. 104 ఏంటి? జ్వరం. మన పేరు చెప్తే 104 జ్వరం. పొడుస్తా అంతే. తమ్మి ఓళ్ళు స్టూడెంట్. ఆహా, ఏ కాలేజ్ మంది? ఎంసెట్ కాలేజ్. ఎంసెట్ కాలేజ్ పేరు కాదురా. ఎరా నీ సంగతి ఏంటి? వామ్మో ఈ ఫైటింగ్ ఏంది? ఆ గుబికి నా గుద్దుడేందయ్యా? అట్ట కొట్ట మాకు తగలరాని చోట తగితే పిల్లలకి పెళ్లిళ్ళు ఎట్ట అవుతాయి చెప్పు? వాళ్ళ తల్లిదండ్రులకు ఓరు జవాబుదారీతాను. నీ పేరు చెప్తే 104 కదరా. ఎవడన్నాడే? ఆడన్నాడు. అయినా తోటి మనిషిని చూస్తే జ్వరం రావడం ఏంటి? ఇడ్డారం ప్రేమ ఆఫ్యాయితలు రావాలి గాని. అయినా ఫైటింగ్ వచ్చినోడితో పంచాయతీ ఏందమ్మా పంచాయతీ? దోలెక్కి దుకాణం పెడితే అది అరక్క ఏకారం పెట్టిందంట. ఇలాంటి వాళ్ళను 100 మందిని తెచ్చినా సరే నేను ఇలాగే సమాధానం చెప్తాను. కానీ నేను ప్రేమిస్తున్నాను ఎలా చెప్పాలో తెలియడం లేదు. బంటే బండిదేరా. రోజు రోజుకి గ్లామర్ పెరిగిపోతుందారా. అరే మామా ఆకర్ష ఎంటర్ అయింది అంటే మన ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. నువ్వు సైలెంట్ కొండు. రే ప్రవీణ్ దగ్గరకు రాగా నువ్వు తగులుకో. ఓకే. ఈ గుర్రం ఎక్కడం ఏంటి, పాత పాటలు పాడటం ఏంటి, ఏంటిది? రోజు రోజుకి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోకి వెళ్ళిపోతున్నావు. ఏమైంది నీకు? ఆకర్ష లేని నా జీవితం బ్లాక్ అండ్ వైట్ లో కాక కలర్లు ఉంటదేట్రా. అయినా ఈ రోజుల్లో ఎవరిని ఎక్కితే మాత్రం ఎవరు ఊరుకుంటున్నారా? అందుకే గుర్రం ఎక్కా. ఏంటో లైఫ్. ఎక్స్క్యూజ్ మీ. చూడరా ఎవరో పిలుస్తున్నారు. మిమ్మల్ని. నిజమా తొలిరేయి హాయి మహిమా అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడత. మీరేంటండి మళ్ళీ వచ్చారు? నేను మీకు దూరంగానే ఉంటున్నాను కదా. అయ్యో అలా అనకండి. మీరు మా ఇంటికి డిన్నర్ కి రావాలండి. ఈసారి ఫుడ్ లో విషయం పెట్టి చంపేస్తారా? అయ్యో మళ్ళీ అంటే రౌడీలతో మీకు ఫైటింగ్ వర్కౌట్ అవ్వలేదు కదా పాపం. ప్లీజ్ ఆ విషయం మర్చిపోండి. నిన్న మిమ్మల్ని గుర్రం మీద చూసి కంటిన్యూ. నిన్న మీరు ఆ గుర్రం మీద రావడం, ట్రాఫిక్ పోలీసుతో గొడవ పడ్డం చూసి వర్కౌట్ అయింది. అదే అర్థమైంది. మీ ఇంటికి డిన్నర్ కి రావాలి అంతేగా? యాక్చువల్లీ మా బామ్మ మీకోసం. అయ్యో మీ బామ్మ వండినా మీరుండినా మేము మీ ఇంటికి డిన్నర్ కి వస్తున్నాం. అదే కాదండి, మిగతా విషయాలు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. థ్యాంక్స్. తప్పకుండా వస్తారుగా? రాకపోతే మా బామ్మ మీద ఒట్టు. అయ్యో మాట్లాడితే బామ్మ బామ్మ అంటదేంట్రా? అమ్మలకి దూరం అయిపోయిన వాళ్ళందరూ బామ్మలకి దగ్గర అవుతారా? ఇట్స్ ఫ్యామిలీ అటాచ్మెంట్ యా. సినిమాలు చూడట్లే? సీతమ్మ వాకిట్లో సిరిమల్లే సెట్టు, రేపేమో వాళ్ళింట్లో నువ్వు కాలు పెట్టు.